ర్యాపిడో ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండేది. ఇక్కడ కనిపిస్తుంది కదా జీరో, ఇది వచ్చేసి 38 కిలోమీటర్స్ రైడ్. కుక్కటపల్లి నుంచి శంషాబాద్ బాలాపూర్కి పడ్డది. కస్టమర్కి ఫేర్ అనేది 400 రూపీస్ చూపెట్టిందంట. నేను డ్రాప్ లొకేషన్ వరకు వెళ్ళిన 1 కిలోమీటర్ ఏమో దూరం ఉండే. అయితే కస్టమర్కి జూడియో కావాలంటే నేను అనేది లొకేషన్ పెట్టుకొని 8 కిలోమీటర్స్ మళ్ళీ బ్యాక్ వచ్చిన. అయితే నేను కంప్లీట్ చేసి మర్చిపోయినా. మళ్ళీ ఇది 8 and 8 16 కిలోమీటర్స్ అయింది కదా. కస్టమర్ ఎక్స్ట్రా పే చేస్తా అంటే నేను వెళ్ళిన. ఆ కస్టమర్ అనేది ఒక అమ్మాయి అర్జెంట్ ఉందంటేనే నేను జూడియోకి తీసుకెళ్ళిన. ఇక్కడ దగ్గరలో ఎక్కడ ఉండే ప్లీజ్ ఇక్కడ రైడ్లు కూడా బుక్ కావాలంటే నేను వెళ్ళిన. 2 minutes అని చెప్పింది, 25 minutes వరకు రాలేదు. ఇప్పుడు అనుకున్నది పెద్ద స్కామ్ జరుగుతుందని చెప్పేసి ఆమె నంబర్ ఇచ్చి పోయింది. ఫస్ట్ టైం కాల్ చేసినప్పుడేమో బిజీ వచ్చింది, నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు లిఫ్ట్ చేసింది. అప్పుడు ప్రాణంలో ఒక ప్రాణం వచ్చింది. వస్తున్న బిల్లింగ్ అవుతుందని చెప్పింది. అయితే ఒక చెవులో రింగ్ అనిపించింది నాకు సీట్ మీద. అయితే ఆమెది అనుకుని ఆమెకి ఇచ్చిన. బై మిస్టేక్లో 38 కిలోమీటర్స్ ప్లేస్ అప్ అండ్ డౌన్ 16 కిలోమీటర్స్ అయింది కదా. అయితే ర్యాపిడోడు ఇది ఫేక్ రైడ్ అనేది చేసిండు, జీరో చూపెట్టిండు. అది అమౌంట్ వచ్చేసి 366 అని చెప్పేసి క్యూఆర్ కోడ్ చూపెట్టలేదు, ఏది చూపెట్టలేదు. కొత్త వాళ్ళు ఉంటే ఇట్లా స్కామ్లా గురైపోతారు. ప్లీజ్ మీరు దయచేసి జాగ్రత్తగా ఉండండి. ఆ కస్టమర్ రైడ్ మధ్యలో 400 రూపీస్ చూపెట్టింది, ఫేర్ అని చెప్పింది. అయితే నేను అక్కడికి డ్రాప్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత మేడం ఈ రైడ్ అనేది కౌంట్లోకి వస్తలేదు, ఆ 400 ప్లస్ ఎక్స్ట్రా అమౌంట్ కొట్టండి అని చెప్పిన. ఎంత అని అడిగితే 600 రూపీస్ కొట్టండి మేడం అన్న. అయితే ఆమె 650 కొట్టింది. నేను కావాల్సింది కొనలేదండి. ఇది మీదేనా? అవును, ఇక్కడ పడ్డది ఒకటి.